గోరుచిక్కుడు మసాలా. సాధారణంగా గోరుచిక్కుడుకాయతో మనం కూరలే తయారు చేస్తూ ఉంటాము, అప్పుడప్పుడు కొంతమంది సాంబార్లో కూడా వేస్తూ ఉంటారు. మరి గోరుచిక్కుడుతో మసాలా ఇది కొత్తగా ఎలా చేయాలి, ఆరోగ్యకరంగా ఎలా చేయాలి తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గోరుచిక్కుడు మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 4 టేబుల్ స్పూన్లు, గోరుచిక్కుడు ముక్కలు 1 కప్పు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, టొమాటో ప్యూరీ 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, పల్లీల పొడి 1/2 కప్పు, ఉప్పు తగినంత. గోరుచిక్కుడు మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇది చాలా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండి. వంట ప్రొసీజరు పెద్ద మీకు విషయమేం కాదు. అంటే ఏమేమి వేస్తానో ఏంటో ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. అయితే గోరుచిక్కుడు గురించి చాలా మంది తెలుసుకోవాలి. తెలిసిన వాళ్ళు ఉంటారనుకోండి, కాకపోతే కొన్ని విషయాలు చాలా మందికి తెలియవు. అంటే ఈ గోరుచిక్కుడుకాయ అంటే రుచికరంగా ఉంటుంది, కొంతమందికి డెఫినెట్ గా నచ్చదు, కొంతమందికి చాలా బాగా నచ్చుతుంది. అది చేసుకునే విధానం బట్టి ఉంటుంది. ఇందులో మనకు అధికంగా పొటాషియం, ఫాస్ఫరస్, ఫైబర్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. తద్వారా ఏంటి అంటే ఎదిగే పిల్లలకు కానీ ఎవరికైనా కానీ ఎముకలు దృఢంగా అవ్వాలన్నా, కండరాలు బలంగా ఉండాలన్నా కూడా గోరుచిక్కుడుని చాలా ఎక్కువగా తీసుకోవడం మొదలు పెట్టాలి. అంతేకాకుండా కొంతమంది కడుపులో అల్సర్స్ ఉంటాయి, అంటే బాగా పెయిన్ రావడం, మంట రావడము, అంటే ఇంట్లో ఫుడ్ తిన్నా కూడా మంట వస్తూ ఉంటుంది, అంటే అల్సర్కు ఉన్నటువంటి లక్షణం అలాంటిది. సో అల్సర్స్ తగ్గించడానికి కూడా మనకు గోరుచిక్కుడు చాలా బాగా సహాయపడుతుంది. మరి ఇంత చక్కటి గుణాలు ఉన్నటువంటి మన గోరుచిక్కుడుతో ఈరోజు మనము చాలా ఈజీగా, చాలా టేస్టీగా, సాత్వికంగా ఒక మసాలాను తయారు చేసుకోబోతున్నాం. అయితే దీనికోసం మనం ముందుగానే గోరుచిక్కుడు ఇలా పొడువుగా కట్ చేసుకొని పెట్టుకున్నాము. అంటే మరీ పెద్ద ముక్కలు కాకుండా మామూలుగా ఇంత ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఇంత పొడువుగా ఉన్నా కూడా బాగోదు. సో మనకు మీడియం సైజు వేలులో ఒక సగభాగం వరకు మనం అంతే ఆ సైజు వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. కొంచెం మనకు బాండి వేడైన తర్వాత ముందుగా మనం ఎప్పుడు కూడా గోరుచిక్కుడు ఒక బాగా టైం తీసుకునేటువంటి కూరగాయ. చాలా టైం పడుతుంది అది వేగడానికైనా, అది ఉడకడానికైనా. అందుకే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే దాన్ని ఆవిరి పాత్రలో పెట్టి ఒక 5 నిమిషాలు, ఒక 2 విజిల్స్ అలా ఉడికిచ్చిన తర్వాత అప్పుడు కూర తయారు చేస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా టైం పడుతుంది. టైం తక్కువగా ఉన్నప్పుడు మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది. అందుకే ఇటువంటి కూరగాయలు ఏంటి అంటే మనకు టైం బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మనం తయారు చేసుకుంటూ ఉంటాం. అందుకే మనము ఈ ప్రాసెస్ని కాస్త మనం సింప్లిఫై చేసుకోవాలి అనుకుంటే కొంచెం నూనె వేసుకొని ఒక స్పూన్ నూనె వేసుకొని గోరుచిక్కుడుకాయల్ని ఒక 40% వరకు వేయించేసుకుందాం. అప్పుడు ఏంటి అంటే మనం కూర తయారు చేసుకునేటప్పుడు ప్రాసెస్ చాలా ఈజీగా అవుతుంది. ఇలా కట్ చేసుకున్నటువంటి గోరుచిక్కుడుకాయల్ని ఒకసారి బాగా వేయించేసుకుందాం. అప్పుడు ఏంటి అంటే మనకు ఆ పచ్చిదనం కూడా పోతుంది, అది కాస్త మగ్గుతుంది, కాబట్టి కూర ప్రాసెస్ చాలా ఈజీగా అవుతుంది. కానీ పిల్లలకి ఏంటంటే గోరుచిక్కుడుకాయ అంత రుచికరంగా అనిపించకపోవచ్చు. నాకు వద్దు అనే పిల్లలే ఎక్కువగా కనిపిస్తారు. ఎందుకంటే చిన్నప్పుడు మనం కూడా గోరుచిక్కుడుకాయని చాలా ఆస్వాదిస్తూ తినడం అనేది కొంచెము తక్కువనే. కానీ ఏంటి అంటే కొంచెం మనకి ఎదిగిన పిల్లలకైతే వాటి విలువలు చెప్పుకుంటూ మనం చెప్పచ్చు. ఎవరైనా కూడా అండి, ఏ ఫుడ్ మనం పెడుతున్నా కూడా అది ఇట్లాంటి మామూలుగా భోజనం ఆ విషయంలోనే కాదు, మనం ఎటువంటి ఆహారం పిల్లలకి ఇస్తున్నా కూడా అంటే వాళ్ళు ఒక వయసు అట్లీస్ట్ ఒక 5-6 ఇయర్స్ వచ్చిన తర్వాత అంటే కొంచెం వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి విలువలను చెప్తూ ఇవ్వడం చాలా మంచిది. ఇది మంచిది కాదు, ఎందుకు మంచిది కాదు, ఇది మంచిది, ఎందుకు మంచిది అని 100% చెప్పాలి. అలా వాళ్ళకి చెప్తూ ఉంటే ఏంటి అంటే 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో పూర్తిగా బుర్రకు ఎక్కుతుంది. ఓకే, ఇది మంచిది కాదు, ఇది అమ్మ చెప్పింది కదా రోజు అని చెప్పి ఒక మెంటల్గా అలా ఫిక్స్ అయిపోతారనమాట. ఆ పిల్లలకు కదా ఏం చెప్పాలి, వాళ్ళకి చెప్పినా ఏం అర్థమవుతుంది అనుకోవడం మాత్రం చాలా తప్పు. 100% వాళ్ళకి కాకపోతే ఎవరికి అర్థమవుతుంది చెప్పండి, ఇంకా వాళ్ళకి ఫాస్ట్గా అర్థమవుతుంది. ఇది మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి వేయించేసుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట. కొంచెం మనకు లైట్గా ఉప్పు కూడా వేసుకోవచ్చు, కొంచెం ప్రాసెస్ లైట్గా ఫాస్ట్ అవ్వడానికి. అంటే ఉప్పు వేసుకుంటే ఏంటంటే కొంచెం ఫాస్ట్గా మగ్గుతుంది అనమాట. చూసారా, ఇలా చక్కగా మనకు లైట్గా మనకు రంగు మారుతుంది, వేగినట్టుగా మనకు అర్థం అయిపోతుంది. సో దీన్ని మనం ఇదే బౌల్లోకి తీసేసుకుందాం.
ఇప్పుడు మనము ఇదే బాండీలో కూర కూడా తయారు చేసేసుకోవచ్చు. ఇందులో కాస్త నూనె ఉంది కాబట్టి ఇంకొంచెం నూనె వేసుకుంటే సరిపోతుంది. ముందుగా కాస్త ఆవాలు, ఆ తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం ఇంగువ. ఇది ఒకసారి వేయించేస్తుంది. ఆ తర్వాత కాస్త కరివేపాకు, కరివేపాకు కొంచెం వేగిన తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకుంటాం. ఇది కొంచెం మన కారంగానే ఉండాలి కాబట్టి కొంచెం కారం చూసుకొని కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. అఫ్ కోర్స్ మళ్ళీ ఎప్పుడు ఈ పాయింట్ చెప్తూ ఉంటాను, పిల్లలు తినేటప్పుడు చూసుకొని వేసుకోండి. ఇది లైట్గా వేగిన తర్వాత మనము ఇలా చక్కగా రెడీ చేసుకొని పెట్టుకున్నటువంటి టొమాటో ప్యూరీ కూడా వేసేసుకుంటాం. టొమాటో ప్యూరీ బాగా అంటే ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి, పచ్చివాసన పోయేదాకా. టొమాటో ప్యూరీ లైట్గా మనకు వేగిన తర్వాత ఇందులో మనం కొన్ని స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే మనం ఏమేమి వేస్తున్నాము, మన ఇంట్లో ఉండేవే, ఎప్పుడు సాధారణంగా మనం వేసుకునేవే, సాత్వికంగా వేసుకునేవే. కొంచెం కారం, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కాబట్టి దాని పరంగా చూసుకొని మీరు కారం వేసుకోవాలి, లేకపోతే చాలా ఎక్కువ కారం అయిపోతుంది మళ్ళీ. కారం తర్వాత కాస్త ధనియాల పొడి, అలాగే కాస్త జీలకర్ర పొడి కూడా వేసేసుకుందాం. నేను ఎప్పుడు కూడా అండి, ఎప్పుడు మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ కూడా చెప్తున్నాను, ఎప్పుడు నేను ఇలా టొమాటో ప్యూరీ వేగుతున్నప్పుడు చక్కగా నేను స్పైసెస్ వేసేస్తానన్నమాట. అంటే ముఖ్యంగా ఇలా మసాలా కూరలు తయారు చేసుకునేటప్పుడు మాత్రం. ఇందులో కూడా మనం కొంచెం ఉప్పు వేసుకుందాం. మనం కేవలము చిక్కుడుకాయలు మగ్గడానికి మాత్రమే లైట్గా వేసాము, అసలు అది కౌంట్లో కూడా రాదు. మెయిన్ ఉప్పు అంతా మనం ఇందులోనే వేసేద్దాం. ఇప్పుడు కొంచెం మనం నీళ్లు పోసుకుందాం. మీరు ఏ కూరలు చేసినా కూడా ఇదే గ్రేవీ ప్రొసీజర్ని మీరు ఫాలో అవ్వచ్చు. చూద్దామండి, అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇది ఒక 2 మరుగులు వచ్చిన తర్వాత మనం ముందుగా ఇలా చక్కగా నూనెలో వేయించుకొని పెట్టుకున్నటువంటి గోర్చిక్కుడు ఏదైతే ఉన్నాయో చూసారా, ఇది మనకు ఆల్మోస్ట్ ఒక 60% వరకు మెత్తబడిపోయింది ముక్క. అందుకేంటి అంటే మనకి ఈ కూరలో వేసిన తర్వాత ఫాస్ట్ అయిపోతుంది ప్రాసెస్. అంటే మీరు ఉడికిస్తే దాని రుచి వేరు, నూనెలో వేస్తే దాని రుచి వేరు. సో నూనెలో వేస్తే ఇంకొంచెం బాగుంటుంది అంతే, బికాస్ మనం మసాలా లాగా చేసుకుంటున్నాం కాబట్టి దాన్ని ఉడికించకుండా ఇలా మనం వేయించుకొని వేసుకుంటే బాగుంటుంది. చూసారా, ఇది లైట్గా మరుగు వచ్చింది కాబట్టి మనము వేయించుకొని పెట్టుకున్న గోర్చిక్కుడిని వేసేసుకుందాం. గోర్చిక్కుడు వేసేసుకున్నాం కాబట్టి చివరిగా మనం ఏం చేయొచ్చు అంటే, మనం చక్కగా పల్లీల పొడి తీసుకున్నామండి. పల్లీలు మామూలుగా వేయించేసుకొని పొడి తయారు చేసుకున్నాం అంతే. సో దీని గురించి కొత్తగా చెప్పేది లేదు, మీ అందరికీ తెలుసు. అందరిళ్లలో పల్లీల పొడి ఉంటుంది కూడా. సో ఆ పల్లీల పొడిని చక్కగా అంటే మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి వేసేసుకుందాం. 2 స్పూన్లు 3 స్పూన్లు ఇంకా మన ఇష్టం అనమాట. పల్లీల పొడి వేసిన తర్వాత కొంచెం మనకు ఒక తీపిదనం వచ్చేస్తుంది వంటకి. అందుకే ఏంటి అంటే మనం కారం ఒకసారి ఎక్కువ వేసుకున్నా కూడా పల్లీల పొడి వేయడం వల్ల ఒకవేళ కారం ఏదైనా ఎక్కువగా ఉంటే కూడా తగ్గిపోతుంది అనమాట. చూసారా, ఇప్పుడు ఒక చక్కటి కన్సిస్టెన్సీ వచ్చింది. పల్లీల పొడితో చాలా ఉపయోగాలండి. ఒకటే ఆరోగ్యానికి మంచిది, ప్రోటీన్ అవన్నీ పక్కన పెట్టేస్తే కూరకి ఒక చక్కటి కన్సిస్టెన్సీ వస్తుంది. నీళ్ళగా అయిపోయిన కూర చక్కగా ఒక ప్రాపర్గా అవ్వడము ఇలా అవుతూ ఉంటుంది అనమాట. దీన్ని కొంచెం సిమ్లో పెట్టేసుకుందామండి. ఒక్కటి కన్సిస్టెన్సీ వచ్చేసింది మన కూరకు. ఇప్పుడు చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకుందాం, సరిపోతుందండి. ఇంకా కొత్తిమీర వేసుకున్నాక అందరికీ తెలిసిందే, ఇంకా కూర అయిపోయినట్టే లెక్క. స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. అస్సలు మగ్గించకూడదండి. కొత్తిమీర వేసాక వెంటనే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. దాని రంగు కూడా మారకూడదు, అప్పుడే బాగుంటుంది. ఇలా చక్కగా మా సర్వింగ్ ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి బౌల్ తీసుకుని గోర్చిక్కుడు మసాలాని సర్వ్ చేసేసుకుంటాం.
ఇలా చక్కగా వేడివేడిగా చాలా సులభంగా గోర్చిక్కుడు మసాలా తయారైపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. గోర్చిక్కుడు మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 4 టేబుల్ స్పూన్లు, గోర్చిక్కుడు ముక్కలు 1 కప్పు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, టొమాటో ప్యూరీ 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, పల్లీల పొడి 1/2 కప్పు, ఉప్పు తగినంత. గోర్చిక్కుడు మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో గోర్చిక్కుడుకాయ ముక్కలు కాస్త ఉప్పు వేసి మెత్తగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కాస్త నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, కాస్త పసుపు, ఇంగువ, కరివేపాకు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి కాస్త వేగిన తర్వాత అందులో టొమాటో ప్యూరీ, కొంచెం కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, సరిపడా ఉప్పు, ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి గోర్చిక్కుడుకాయల్ని కూడా వేసి బాగా కలిపి, పల్లీల పొడి కూడా వేసి బాగా కలిపి కొద్దిసేపు మగ్గించుకోవాలి. చివరిగా కొత్తిమీరను వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే గోర్చిక్కుడు మసాలా రెడీ.